తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ పథకంతోని మంచినీళ్ళు ఇచ్చి తీర్తాం. నీళ్ళు ఇయ్యకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగమని మాజీ సీఎం కేసీఆర్ సారు ఢంకా బజాయించి మరి చెప్పిండు కదా. ఇక అన్నట్టే చాలా పల్లెలకు నీళ్లు కూడా అందినాయి. కాకుంటే ఇప్పుడు కథ మారింది. ఎండాకాలం రాకముందే నీళ్ళ కష్టాలు ఎట్లున్నాయో చూద్దాం పాన్ రూపరి. చూస్తున్నారా తాగునీళ్ల కోసానికి ఎట్లా నినాదాలు చేస్తున్నారో. ఇదివరకు ఎండాకాలం వచ్చిందంటే చాలు అధికారులు లీడర్లు ఊళ్ళకు పోదామంటే బుగులు వడుదురు. ఏడ బిందెలు బకెట్లు అడ్డం పెట్టి నీళ్ల కోసానికి లొల్లికి దిగుతారోనని పోకపోదురు. కాకుంటే మిషన్ భగీరథ పథకం జయంగా చాలా వరకు నీళ్ల తిప్పలు తీరినాయి. కానిప్పుడు ఏమైందో తెలియదు గాని మళ్ళా నీళ్ల కష్టాలు శురువైన యాడాడ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లున్న కొమురం భీం చౌరస్తాల గట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మంచినీళ్లు అత్తలేవట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరని చెప్పి ఇయాల ఇట్లా నిరసనకు దిగిండ్రు. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 2 BH కాలనీలో ఇవాళ వాటర్ సమస్య ప్రధానంగా ఏర్పడింది. మరి సి బ్లాక్లకు సంబంధించినటువంటి ప్రజలందరితో కలిసి ఇప్పుడు ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాము. ఆ తర్వాత C5 C6లో బోరు లేకపోవడం వల్ల ఇవాళ నీళ్ల కష్టాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరి నీళ్ల కష్టం తీర్చాలని చెప్పేసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి C5 C6లో సంబంధించినటువంటి గతంలో 3 బోర్లు అక్కడ వేస్తామని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చారు. మరి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్లు కూడా వారం రోజుల నుంచి రాలేకపోతున్నాయి. మరి వారానికి ఒకరోజు ఆ మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నారు. రెగ్యులర్గా దాన్ని కనెక్షన్ చేసి అది ఇవ్వడంతో పాటుగా అక్కడ శాశ్వత పరిష్కారం కోసం వాళ్ళ కష్టం తీర్చడం కోసం అక్కడ బోర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లీడర్లు అధికారులు ఇన్నరా వాళ్ళ తిప్పలేందో. మరిగా భోజనానికి చుట్టాలని పిలిచి బువ్వ పెట్టి కూరయ్యకుంటే ఎట్లుంటదో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి నీళ్ల సౌలభ్యం చేయకుంటే కూడా గట్లనే ఉంటది. అయినా ఎండాకాలం కూడా ఇంకా రాకముందే నీళ్ల తిప్పలు శురువైతే ఇక జోరు ఎండాకాలంలో వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది చెప్పుండ్రి. ఇది ఇట్లుంటే గిది చూడుండ్రి. ఓ దిక్కు జలమండలి అధికారులేమో నీళ్లకు కొరత లేకుండా సరఫరా చేస్తున్నాం అంటున్నారు. కాకుంటే పట్నంలున్న చాలా ఏరియాల్లో మాత్రం ఇప్పుడే నీటి కష్టాలు శురువైనాయి. నిజాంపేట్ బండారి లేఅవుట్ల మంచినీళ్లు జాలక తిప్పలయ్యే వరకు ఇట్లా ట్యాంకర్లతోని నీళ్లు తెచ్చుకుంటున్నారు. చలికాలంలోనే గిట్లుంటే ఇక ఎండాకాలంలో మా పరిస్థితి ఎట్లుంటదోనని భయపడుతున్నారట. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు జర ఎండాకాలం రాకముందే నీళ్ల తిప్పలు తీర్వుండ్రి. ఈ ఏడు కాలం కూడా మంచిగానే అయింది కాబట్టి కనీసానికి తాగునీళ్ల కరువు లేకుండా తాగనీకి నీళ్లు లేకుంటే జనాలు ఎట్లా అండుకుంటారు, ఏం తింటారు, ఏం కథ. జర ఇప్పటికైనా తాగునీళ్ల ముచ్చట మీద ఓ నజరేసి పట్నంలో పల్లెల్లా అని తేడా ఏం లేకుండా తెలంగాణలో ఎక్కడ తిప్పలు లేకుండా చూడుండ్రి. లేకుంటే మీకే బద్నామత్తది కాబట్టి జర చూసుకోండ్రి.